GMR Shopping Mall grand opening on 10th September in Miapur. హాయ్ గాయ్స్, ఇప్పుడే లిటిల్ హార్ట్స్ అనేది కూడా నేను చూసి వచ్చాను. లిటిల్ హార్ట్స్ నిజంగా చెప్పాలంటే అలా ఒక ఫన్ రైడ్లో మనల్ని కూడా తీసుకెళ్ళి అలా దింపేసిన మూవీ అనమాట. అఖిల్, నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అవతార్ సినిమాలో జేక్సులు నేను ఒకటే తెలుసా, గ్రహాంతరవాసులైనా ఓకే, నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు. ఈటీవీ విన్ వాళ్ళు సో ఎందుకు ఈ ప్రోడక్ట్ని కూడా మరి వాళ్ళ టెంప్లెట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనకు అర్థమైపోతుంది కదా. 90s చూసాము, అనగనగా చూసాము, అలాగే ఇలాంటి మూవీస్ ప్రజలకు అందించాలని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన మరొక ప్రోడక్టే ఈ లిటిల్ హార్ట్స్. కాకపోతే ప్రీవియస్గా ఏదైతే మూవీస్ వచ్చాయో అవి కూడా థియేటర్లో వచ్చింటే బాగుండు అనుకున్న మిస్ అయిన వాళ్ళకి మాత్రం ఒక నాస్టాలజీ ఫీలింగ్తో, అది కూడా 2000స్లో జరిగే టైంలో కానీ అండ్ పాస్ట్లో జరిగే కొన్ని లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయి, కొన్ని ప్యూర్ లవ్ స్టోరీస్, ఆ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్లోకి చేరింది ఈ లిటిల్ హార్ట్స్. అండ్ లిటిల్ హార్ట్స్ ఏం లేదు భయ్యా, మనకు ట్రైలర్లో చూపించినట్టే స్టోరీ అయితే ఏం లేదు. ఇంటర్లో ఉండే నిబ్బి స్టోరీ అండ్ వాళ్ళిద్దరు ప్రేమించుకున్న తర్వాత ఏం జరుగుతుంది, ఆ పేరెంట్స్, అది ఇది అంతే అనమాట. స్టోరీ ఇంతకుమించి ఏం లేదు. కాకపోతే వాళ్ళు చేసిన మంచి పని ఏంటి అని అంటే, సో రన్ టైం అనేది కూడా చాలా తక్కువ, లైట్. రీసెంట్ టైమ్స్లో వస్తున్న మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఏం పెట్టలేదు. జస్ట్ 2 అవర్స్లోనే వాళ్ళు చెప్పాలనుకుని చెప్పారు, చేశారు, వెళ్ళిపోయారు అంతే. వచ్చాడు, కొట్టాడు, వెళ్ళిపోయాడు అని మనకు అంటారు చూసా, సేమ్ ఆ టైప్లో ఉందన్నమాట. ఇంతకు మించి ఏమీ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, స్టోరీ కూడా ఏం లేదు, ఇదే ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ ప్రమోషన్స్ టైంలో కూడా మూవీ టీం చెప్పినట్టే అలాగే ఉంది, మార్పు ఏం లేదు. కానీ ఎవరైతే ప్రేక్షకులు వస్తారో థియేటర్కి, డబ్బులు పెట్టిన దానికి పైసా వసూలు చేసి పంపించాలి, అండ్ దాంతోపాటు కడుపుబ్బా నవ్విచ్చి పంపించాలని డిసైడ్ అయిపోయినవారు కాబట్టి మరి దాని తగ్గట్టే నవ్విచ్చారు, పంపించారు. అండ్ ఈ మూవీ చూస్తున్నంతసేపు మనం ఇంటర్మీడియట్లో ఏమేమి చేసామో ఆ టైంలో మనము సరదాగా ఎవరినైనా కానీ అమ్మాయిని చూసాము, సైట్ కొట్టాము, ఇలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఖచ్చితంగా. ఎవరైతే ఆ 2000 కిడ్స్ కానీ 2010 ప్రీవియస్గా ఉన్న కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ టైంలో ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రిలేటబుల్ అయ్యే కాన్సెప్ట్స్ మాత్రం కొల్లలు కొద్దు ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఎక్కడో ఒక చోట మనందరికీ కనెక్ట్ అయిపోతే, అరే ఇది మనం చేసాం కదరా బై అని చెప్పేసి ఆ ఫీలింగ్ మాత్రం పక్కా వస్తుంది. అందులో ఒక్క పాయింట్ కనుక రాకపోతే కామెంట్ సెక్షన్లో నన్ను వేసేసుకోండి. అదనమాట. ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చే వాళ్ళు వాళ్ళ టెంప్లెట్స్ ఓన్లీ ఫోన్లో చూడడానికే ఉపయోగపడతాయి తప్ప బిగ్ స్క్రీన్ మీద ఏముంటుందిలే అని అనే వాళ్ళకి మాత్రం ఈ మౌలి మాత్రం చాలా పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది కూడా ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ ఎలా అయితే తన దగ్గర నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కామెడీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక ఫుల్ మీల్స్ అనేది కూడా ఈ లిటిల్ హార్ట్స్లో పెట్టేశాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీలో చూసిన మనం శివాని నగారాంని, సో ఈ మూవీలో కూడా చాలా క్యూట్గా ఉంది. అండ్ ఏంటంటే ఇంటర్మీడియట్ అమ్మాయి ఎలా ఉంటుంది, సో మన క్రష్లను ఖచ్చితంగా గుర్తు తెచ్చుకునే అవకాశం మాత్రం అక్కడ ఏదో ఒక పాయింట్లో ఉండనే ఉంటుంది. అంటే ఇంకా చెప్పాలంటే మనం కూడా కొన్నిసార్లు పేరెంట్స్ వస్తున్నారని చెప్పేసి వెంటనే బుక్ ఓపెన్ చేసి చదువుకోవడాలు ఇలాంటివి మనం చేసే ఉంటాం కదా. మన ఆ కైండ్ ఆఫ్ రిలేటబుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. రాజీవ్ కనకాల గారు అయితే మూవీలో ఫాదర్గా అయితే సూపర్గా ఉన్నారు. అండ్ అనిత గారు వాళ్ళ హీరో మదర్గా కూడా యాక్ట్ చేశారు. ఈ మూవీలో అందరికీ బాగా సర్ప్రైజింగ్గా అనిపించింది ఏంటంటే, మరి ఎస్ఎస్ కంచి గారు, మరి ఆయన చాలా రోజుల తర్వాత మూవీలో యాక్ట్ చేస్తున్నారు అనేటప్పటికీ ఆయన టైమింగ్ అని ఎలా ఉంటుందో మనం చూసాం. అండ్ లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఇన్ఫ్యాక్ట్ నేను రాంగ్ కాకపోతే డియర్ కామ్రేడ్లో ఆయన కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ ఇందులో మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నవ్విచ్చేస్తారు. సెకండ్ హాఫ్లో ఏదైతే ఆయన ట్రాక్ ఏదైతే వస్తుందో అది మాత్రం పక్కా నవ్వుతామండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నవ్వుకుంటాము. అండ్ మెయిన్గా ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ అయితే ఇంకా హెలరియస్గా ఉంది. లిటిల్ హార్ట్స్ మూవీకి డైరెక్టర్ సాయి మార్తాండ్ అండ్ ప్రొడ్యూసర్గా అయితే ఆదిత్య హాసన్ ఆల్రెడీ 90స్లో మనం చూసాము. సో యాజ్ ఎ డైరెక్టర్గా తన వర్క్ ఎలా ఉంటుంది, ఎంతమందికి ఆయన రీచ్ చేయడం అనేది కూడా అర్థమైంది. కాకపోతే ఈ మూవీకి ప్రొడ్యూసర్గా అండి తన ఇన్పుట్స్ తను చేయాలనుకునేది ఆదిత్య హాసన్ ద్వారా కూడా చూపించిన విధానం అనేది కూడా మనకు అర్థమవుతుంటుంది. అండ్ ఇంకా మీమర్స్కి ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళందరికీ కావాల్సినంత స్టఫ్ పోలేనంత ఈ మూవీలో అయితే మాత్రం పక్కా దొరకబోతుంది భయ్య. కుప్పలు తెప్పలుగా అయితే మౌలి అలా తెచ్చి ఈ మూవీలో పడేశాడు. అంటే సెకండ్ హాఫ్లో వచ్చే అయితే పర్టికులర్గా ఒక ట్రాక్ మాత్రం మనందరినీ కూడా విపరీతంగా నవ్విస్తూ ఉంటుంది. అండ్ మేకర్స్ ఈ మూవీని 1 వీక్
ప్రీపోన్ ఎందుకు చేశారు అని చెప్పేసి ఒక విషయం డౌట్ వస్తూ ఉంటుంది. కానీ ఎందుకు చేశారో ఏమో కానీ మూవీ మాత్రం చాలా బాగుంది భయ్య. సో థియేటర్కి వెళ్ళి హ్యాపీగా మనం ఆ రోజుల్లో ఇంటర్మీడియట్లో చేసిన సందర్భాలు కానీ ఇప్పుడున్న వాళ్ళకి కానీ సో అందరికీ కనెక్ట్ అయ్యే టైప్ ఆఫ్ టాపిక్స్ అనేది కూడా ఇందులో పెట్టారు. ప్రతి ఒక్కటి కూడా సూపర్గా ఉంది. దాంతోపాటు కూడా ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎవరైతే హీరో ఫ్రెండ్గా యాక్ట్ చేస్తాడో సో అతను వచ్చే సీన్స్ అయితే నిజంగా మనం అయితే బాగా తరోగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. జయకృష్ణ అనమాట అబ్బాయి పేరు. సో అతను కూడా చాలా చక్కగా చేశాడు. ఫైనల్గా ఈ లిటిల్ హార్ట్స్ అయితే మనందరి హార్ట్స్ దోచుకొని ఈ హార్ట్తో కడుపుబ్బా నవ్వించుకుంటూ బయటికి తీసుకొని వచ్చేస్తుంటుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.